స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉంటుందండి జూలై మాసం? జూలై మాసంలో సింహరాశి వారికి షూట్గా చెప్పుదాం పాప అందరికీ బోర్ కొట్టుకోవడానికి. మొదటి వారం చాలా అదృష్టయోగం, 4వ వారం పరమ అదృష్టయోగం. 2-3 వారాలు మాత్రమే స్లో డౌన్. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కంఫర్టబుల్ జోన్ కోసం మీరు ప్రయత్నం చేయకుండా, అంటే కొన్ని విషయాల్లో మన కంఫర్ట్ చూసుకోకుండా ఇతరుల కోసం ప్రయత్నం చేస్తే లాభం బాగా ఉంటుంది. అంటే పరోపకారం కూడా మీరు తప్పకుండా చేసే ప్రయత్నం చేయడం వల్ల మీకు అనుకూలమైన అభివృద్ధి పొందుకునే అవకాశం. 2-3 వారాల్లోనే కాస్త సామాన్య ఫలితాలున్నాయి కాబట్టి ఎక్కువగా భగవన్ నామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. డబ్బుల విషయంలో కాస్త మనకి ఒకప్పుడు సినిమా చూపించేవారు, ఎవరిది, అహనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి సందర్భం చెప్తుంటా నేను. ఆ అభాపీస దానికి అధ్యక్షులాగా ఉండాలి. అఖిల భారత పినా సంఘం అధ్యక్షుడిలాగా ఉంటే ఎప్పుడు 2వ వారం 3వ వారం ఉంటే డబ్బు కాస్త నిలబడుతుంది. లేదనుకోండి డబ్బు విచ్చలవిడి ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్యాషన్ కోసం ప్యాషన్ కోసం ఖర్చు పెట్టకండి. ఫ్యాషన్ కోసం ప్యాషన్ కోసం ఖర్చు పెట్టకండి. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఏదో అంటారు కదా, ఏట్లో ఏరినోడు కూట్లో తీరినోడు ఏట్లో ఏరుతాడట పోయి రాళ్ళు. కూట్లో అంటే అన్నంలో రాళ్ళు ఏరలేనోడు పోయి ఏట్లో వెళ్తాడు, రాళ్ళు తీసి పెడతా అని చెప్పాడట. అనే సామెత ప్రకారంగా ముందు మనది మనం చూసుకుందాం, తర్వాత పరోపకారం చేద్దాం. ఇందాక పరోపకారం ఉన్నారు కదండి, పరులకు ఉపకారం చేయని చెప్పాను. పిష్నారుగా ఉంటూ 1000 రూపాయలు తీసుకుంటున్నావు, ఎవరికి సాయం చేయాలి? అత్యవసరమైన వ్యక్తికి తప్పకుండా 10 రూపాయలు సాయం చేయి. అత్యవసరం వచ్చింది కొంత నిజంగానే, వారిని మనం చూసి పరిశీలించి ఆ వ్యక్తిని నమ్మి మనం డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలానే అందరినీ అనుమానించక్కర్లేదు, అలానే అందరినీ ఆదరించక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. ఆ 2 వారాలు జాగ్రత్తగా ఉండండి. డబ్బుని విలాసాల కోసం అనవసరం ఖర్చు చేసే ప్రయత్నం చేయకూడదు. పై అధికారుల మన్ననలు పొందుకునే ప్రయత్నాన్ని చేయాలి. లేదా ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మొదటి వారంలో 4వ వారంలో ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, వివాహ యోగ్యత ఉంది, విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బంధుమిత్రుల సమాగం ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధనప్రాప్తి ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, బంధుమిత్రుల సమాగం ఉంటుంది, అనుకున్న వివాహ యోగ్యత ఉంది, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉంది. 1-4 వారంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి బాగుంటుంది, కుటుంబ కలహాలకు దూరం జరిగే అవకాశాలు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీకు నూతన వ్యాపారాలకు అడుగుపెట్టే అవకాశం, మంచి విదేశీయానం, బంధులాభం, వాహన సౌఖ్యము, అలాగే డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. సఖ్యత ఉంటుంది, శత్రునాశనం ఉంది, మిత్రలాభం కూడా ఉంటుంది. సో ఇన్ని రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. బట్ 1-4 వారాలనే. బట్ 2వ వారం 3వ వారంలో ధన నష్టం కూడా ఉంది, లాటరీల వల్ల మోసపోయే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, కానీ షార్ట్ పీరియడ్గా మీరు పెట్టుబడి పెడితే డే ట్రేడింగ్ అంటారు, అలాంటివి చేస్తే మాత్రం నష్టం వచ్చే అవకాశం. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందనే విషయం చెప్పవచ్చు. రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండి నియోజకవర్గాలు తిరగండి, ప్రజల చేత నియోజకవర్గ ప్రజలతో తిరిగితే మీకు బెటర్గా ఉంటుంది. తప్ప మీరు ఇంట్లో కూర్చొని నన్ను ఎమ్మెల్యే గెలిచేసిపోయాను, నేను రోడ్డు కాంట్రాక్ట్ 100 కోట్లు తీసుకుంటాను, 300 కోట్లు తీసుకుంటాను అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి కాస్త మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకుంటుంది. 1-4 వారాల్లో మీకు చాలా అత్యుత్తమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యంతో మీకు ఆనందమయ జీవనాన్ని పొందుకునే ప్రయత్నం ఉంటుంది. అలాగే మీకు వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు కానీ వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. 2-3 వారాల్లో మాత్రం పెద్దగా మీకు ప్రయోజనం లేదు. మీకు డిఏలతోని, అదే డెవలప్మెంట్ ఆఫీసర్తోని, డిఓలు అంటారేమో, డిఓలతోని కాస్త తిట్లు తప్పదు, అక్షంతలు పడతాయి గ్యారెంటీగా. ఎల్ఐసి ఏజెంట్లకి, ఇతరత్ర రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్లకి కొద్దిగా తిట్లు పడే అవకాశం ఉంటుంది. బట్ 1-4 వారాల్లో మాత్రం మంచిగా బ్రహ్మాండంగా మీ పాకెట్స్ నిండే అవకాశాలు ఉంటాయి. 2-3 వారాలు వీళ్ళకి అనుకూలంగా లేదు కదా గురుగారు, ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం. అలాగే వీరు తప్పకుండా గణపతిని దర్శనం చేసుకోవాలి. అలాగే గరికతో ప్రతి బుధవారం 4 బుధవారాల్లో గరికతో స్వామివారి ఆరాధన చేసుకోవడం, వీలైతే సంకష్టహర చతుర్థి కూడా చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.